తెలంగాణ తెచ్చుకున్న నౌక నిరుద్యోగి పిచ్చోన్ లెక్క నిలబడ్డాడు. తెలంగాణ కోసం వచ్చిన రైతు పిచ్చోన్ లెక్క నిలబడ్డాడు. తెలంగాణ ఉన్న భూమిలో ఇల్లు కోసం పిచ్చోన్ లెక్క నిలబడ్డాడు. పత్రాలు పట్టుకొని ప్రజా దర్బారాన్ని రోజు పొద్దుగాలు వస్తే కొద్ది నిలబడి మాట్లాడేటోళ్ళు లేడు, కలిసేటోళ్ళు లేడు. ఇప్పుడు ఇవి అఫీషియల్ ఇంకా అన్అఫీషియల్ బినామీలు కథ వ్యవహారం అన్ని చూస్తామన్నా. అలా తెలంగాణ పోలీస్ హోం మంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారితో కాదు, నాకు నవీన్ మత్తలను పట్టుకొని నాకు చేతనైతే లేదు, వాడి డాక్యుమెంట్లు పట్టుకున్న చేతనైతే లేదు, ఆయన భూములు ఎక్కడ ఉన్నా పట్టుకొని చేతనైతే లేదు, నాతో కాదు, నాకు అంత దమ్ము లేదు, నాకు అంత గడిచి లేవంటున్నట్టే కదా అన్న. అంత గడిచి నేను కామన్ మ్యాన్కి హెల్ప్ చేయలేనట్టే కదా. మేడిగడ్డ కాదు కదా. గడుసున్న వాళ్ళు అయితే అన్నారం పోవాలి, గడుసున్న వాళ్ళు అయితే సుందుల బ్యారేజ్కు పోవాలి. అర్థమా? కాళేశ్వరం మీద చేయాలి, మొత్తం కాళేశ్వరం మీద చేయాలి, మల్లన్న సాగర్ అవి చేయాలి. అర్థమైందా? మేడిగడ్డ మీద రాహుల్ గాంధీ అక్కడ పోయిందని కాబట్టి ఇన్నే తిరుగుమన్నాడంటే అసలు స్కామ్ జరిగింది ఎక్కడ? మేయా కృష్ణారెడ్డి పేరు ఒక్కరు కూడా నోట్లు దిగారు. రామేశ్వరరావు పేరు ఒక్క నోట్లకి ఇవాళ ఒక్క నోరన ప్రభుత్వం వచ్చిన కాంచెలు అసెంబ్లీలో కానీ ఆడ కానీ ఈడ కానీ మేయా కృష్ణారెడ్డి పేరే తీస్తలేరు. ఇప్పుడు స్టిల్ ఇంకా ఇప్పుడు వీళ్ళు పోయిన పక్కనే కన్నెపల్లి మేడిగడ్డ పంప్ హౌస్ ఉంటది. లాస్ట్ ఇయర్ పంప్ హౌస్ మునిగిన దగ్గరికి పోయి చూడాలి కదా. చూడు అదే మెగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉందట, అంతే కదా, లోపల కూడా పోనిస్తలేదు. అంతే కదా. ఇలా 25 ఎకరాలు అన్నామన్నా, నువ్వు 20 ఎకరాలు కబ్జా చేసుకో. జర్నలిస్ట్ భూములు ఇస్తాను ఎప్పంచెలా అంటున్నావు కదా. నేను బాధాపుతాడా బోర్డు బాధ వచ్చిన జర్నలిస్ట్ కాలని అది రాళ్ళు గుట్టలు ఉన్నాయి అంటున్నావు కదా. అది సో విని రజత్ కుమార్ కానీ భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వినయ్యా? ఇక దున్ని సంపాదించిందా, తట్టం మోజు సంపాదించిందా, రాళ్ళు మోజు సంపాదించిందా? ఎట్లా సంపాదించినా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెచ్చుకున్నాం మనం? అధికారంకి ఎందుకు వచ్చినాం? వాళ్ళ నువ్వు ఏది దోపిడీ చేసుకోపో, నువ్వు అయిపోయినావు, ఇక నీకు బొకే ఇచ్చినాం, నీకు దండేసి నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి బ్రదర్, ఇక నువ్వు కనవాడకి ఇంటికి పోయి కూర్చో అని చెప్పేసి బొకే ఇచ్చి వీడి కోసం పంపని జనార్దన్ రెడ్డి గారిని పంపింది. వాళ్ళు అంతమంది సాగబడతారు. గంట చక్రవాణి పీరియడ్లో కొట్టిన పోయి లీక్ అయినా లేవు ఎంక్వైరీ చేయమ్మా మనం ఇవాళ దాకా. వాడు ప్రభాకర్ రావు అనేటోడు నువ్వు రివ్యూ మీటింగ్ రమ్మంటే నేను రానుపో, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకోపో, నేను సీఎంకి అయితే నేను హోంమంత్రి అయితే 4 మహిళా హోంగార్డ్ అని పంపి మహిళా హోంగార్డ్ గల్లా పట్టుకొని గుంజుకారమనేటోని తెలంగాణ పైసలు ఆగం చేసింది దుర్మార్గుడు. గల్లా పట్టుకొని గుంజుకారా ఎట్లా? గల్లా పట్టుకొని గుంజుకా జీబు కూడా ఉండదు, తీసుకురమ్మనేటోని ఒక ముఖ్యమంత్రి, డైనామిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మొదటి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రి రమ్మంటే రాలంటే ఏందన్నా? మాట్లాడారా మీరు? స్పందించారా? నీ దగ్గర సిఐడి ఉన్నది, విజిలెన్స్ ఉన్నది, ఏసీబీ ఉన్నది, ఫైల్స్ మీద ఎంక్వైరీలు లేవు. ఎక్కడ టూరిజం దాంట్లో ధరణి ఫైల్ కూడా గాయబవుతున్నాయి. ధరణి ఫైల్ ఒక్కొక్కటి గాయబై నవీన్ మిత్తల్ అనేటువంటి ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు గాయబైతూనే ఉంటాయి. నవీన్ మిత్తల్ ఉన్న తర్వాత కింద ఉన్న మెంబర్స్ ఏం మాట్లాడగలుగుతారు, ఏం సలహాలు ఇవ్వగలుగుతారు చెప్పండి? నేను ఇలా మాట్లాడుతున్నా. కోదన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అగైనెస్ట్ గా మాట్లాడగలుగుతారా? సునీల్ గారు మాట్లాడగలుగుతారా? ఇక్కడ దొంగను పెట్టినా కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? వీళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి, మనం ముందు నుంచి వాడు మురళీధర్ రావుని ఎందుకు పెట్టుకున్నారు? వాడు పోయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే మీరు వినేది ఎక్కడిది? వాడే పెద్ద దొంగ కాళేశ్వరంలో పెట్టి వీళ్ళు పవర్. అరే మీరు ఎట్లా ఇస్తారని మనం ఆన్ ఫస్ట్ డే నుంచి క్వశ్చన్ చేస్తున్నాం. మనం అన్నది చివరికి అపోజిషన్ క్వశ్చన్ చేసేసరికి చివరికి వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏమని? వాడు మీ ఏజెంట్, అందుకే మేము తట్టా బుట్టా తట్టి పంపించినామని. మరి అదే ఏజెంట్ అని ముందెందుకు తెలియాలి? ఇది యాక్టింగ్ తెలియదా? అంతే. అది మళ్ళీ అది కూడా ఇది కూడా రేపు ఇట్లే అంటారు. అంతే. నవీన్ మిత్తల్ భూములు అటు ఇటు అయింది అనుకో, ఈ భూములు అటు ఇటు పోతున్నాయి అంటే మీ ఏజెంట్ అని మాకు తెలియదా, ఇప్పుడు పంపించేస్తున్నాం అన్న. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టేది ఒక లైన్ చెప్తా. కాళేశ్వరం ఎనాన్స్ చేసింది కదా, 40,000 కోట్లు ఎవరు ఎనాన్స్ చేసింది తెలుసా మీకు? ఒక చార్టర్ అకౌంటెంట్. అంటే తెలంగాణ విజయసాయిరెడ్డి. తెలంగాణ విజయసాయిరెడ్డి ఎవరు తెలుసా? చార్టర్ అకౌంటెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ. వాడు ఎవడో తెలుసా? సందీప్ కుమార్ సుల్తానియా. వాడు ఒరిజినల్ గా చార్టర్ అకౌంటెంట్. 2-3 రోజుల వాడి డాక్యుమెంట్ చరిత్ర మొత్తం వస్తుంది. వాడు ఒరిజినల్ గా చార్టర్ అకౌంటెంట్. ఎలక్షన్ ఫండింగ్ వసూలు చేసిన వాడి దగ్గర ఉంది. వాడు కూడా బీహారోడే. వీళ్ళందరూ కూడా నేను గత ఎపిసోడ్ లో చెప్పిన, ఇయాటికి సెక్రటరియట్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ సోమేష్ కుమార్ కాదని చెప్పగలుగుతారు ఎవడన్నా? నవీన్ మిత్తల్ ఎవరి మనిషి? సోమేష్ కుమార్ మనిషి. సందీప్ కుమార్ సుల్తాన్ ఎవరి మనిషి? సోమేష్ కుమార్ మనిషి. అరవింద్ కుమార్ ఎవరి మనిషి? సోమేష్ కుమార్ మనిషి. జయేష్ రంజన్ ఎవరి మనిషి? సోమేష్ కుమార్ మనిషి. వీళ్ళు ఎందుకు మీరు బయటకు వెళ్తలేరు కదా? అంతే కదా. వీళ్ళు ఎందుకు మీరు అడుగు బయటకి వెళ్తలేరు కదా? ఫ్లైట్ ఎక్కాలంటే జయేష్ రంజన్ కు బులా, ధరణి మీటింగ్ లాగా సోమేష్ కుమార్ కి ఆద్మీ అయినా నవీన్ మిట్టల్ కు బులా.
ఎస్సీ మన ఏది వీటి గురించి చర్చించాలి కదా, డ్వాక్రా గ్రూప్లో సర్పు గురించి మాట్లాడలే కదా, శ్రీనిధి గురించి మాట్లాడలే, సందీప్ కుమార్ సుల్తానికి బులా నువ్వు ఆడిటింగ్, మేము ఆడిటింగ్ చేయము, మేము పైసలు చేయము, వీళ్ళు ఎవరిని జైలు వేసేది ఏం లేదన్న సిపాయిలు, ఎవరిని ఏం పీకేది లేదు. అన్న కామన్ మ్యాన్ గా నేను తెచ్చిన దమ్ము మీకు లేదు. మీకు మీ దగ్గర పోలీసు ఉంటారు, సిఐడి ఉంటారు, అన్ని వింగ్స్ ఉంటాయి, ఏం చేస్తాను మీరు? నా దగ్గర ఏం లేకుండా ఇన్ని పట్టుకొచ్చిన, నీ దగ్గర అన్ని నువ్వు ఏం తెచ్చినావు? నువ్వు నేను ఉంటారు కదా, నేను సోమేష్ కుమార్ ల్యాండ్లో పోయినా, మీరు ఎవరైనా పోయినా మీరు ఇంతమందిని పెట్టుకొని దాన్ని కంచేసి ప్రభుత్వ పరం చేసుకుంటామని ఎందుకు చేసుకుంటలేరు మీరు? ఎందుకు చేసుకుంటలేరు అన్న మీరు? పోరాణలు చచ్చిపోతూ ఉంటారు ఒక దిక్కు పోరాణలు ఆగమవుతూ ఉంటారు, పేపర్లు అమ్ముకుంటూ ఉంటారు, ఆ పేపర్ల రిజల్ట్ 4 గ్రూప్ 4 రిజల్ట్ మీరు రిలీజ్ చేసేస్తారు. ఒక డిసిజన్ తీసుకోగలుగుతుంటారా మీరు? డిసిజన్ మేకింగ్ ఉందా గవర్నమెంట్లో? 2 నెలల మీకు తొక్కిసలాట జరిగింది తెలంగాణలో. 46వ జీవో నేనెత్తేస్తా ముఖ్యమంత్రి కాగానే, నేనెత్తేస్తా హోంమంత్రి కాగానే, నేనెస్తా ఉప ముఖ్యమంత్రి కాగానే, నేనెత్తేస్తా పంచాయతీరాజ్ మంత్రి కానీ, తొక్కిసలాట మీద వాళ్ళ మీద పడి పొర్లిపోయి పురాణాలకు మాటేస్తే ఊర్లలో పోయి పురాణాలంతా కాంగ్రెస్ పార్టీ కోటేపించింది. 46వ జీవో ఇంప్లిమెంట్ అయిన హైదరాబాద్లో కాంగ్రెస్ సీట్లు రాలే, ఊర్లలో వచ్చింది. ఎందుకు వచ్చినా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అరే రియాలిటీ డిసిజన్ మేకింగ్ లేదు దగ్గర. డిసిషన్ తీసుకుంటాడు కానీ పాత ఎగ్జామ్స్ కి వదిలేసి కొత్త వాటికి చేంజ్ చేసే అవకాశం ఉందా? ఏమన్నా ఈ ఒక డిసిజన్ వాళ్ళకి ఇచ్చినావు, పాత వాళ్ళకి ఇచ్చినాం. నవీన్ మిత్తల్ మీద డిసిజన్ మేకింగ్ లేదు, సోమేష్ కుమార్ మీద డిసిజన్ మేకింగ్ లేదు, జనార్దన్ రెడ్డి మీద డిసిజన్ మేకింగ్ లేదు, ప్రభాకర్ రావు గారి మీద డిసిజన్ మేకింగ్ లేదు. కరెంట్ అని ఫస్ట్ డే ముఖ్యమంత్రి ఫస్ట్ డే అదే వచ్చింది కదా టైటిల్, ఫస్ట్ డే టైటిల్ అదే వచ్చింది. నేను అందుకని చెప్తున్నా, వీళ్ళను శిక్షించే గట్స్ మీకు లేవు మాకు లేవు. ఇంకా పరిశీలించు. నేను దామేడిగడ్డ కూలిపోయింది బలిపోయిన నడుగు నేను డాక్యుమెంట్లు ఇస్తా అని చెప్పినా కదా, ఎన్ని రోజులు చెప్పాలి? విజిలెన్స్ ఇచ్చింది, డ్యామ్ సేఫ్టీ ఇచ్చింది, రేపు ఇంకో రోజు టైం పాస్ దీని మీద ఇలా ఫోటోల పైన రేపు టైం పాస్ పోయినాము. పెద్ద ఇంతింత పలిగినాయి కదా, ఇంతింత పలిగినాయి మేము చూసినప్పుడు అని ఒకటి చెప్తాం. లేదు లోపలి కూడా పలిగినాయి, రేపు టైం పాస్ అన్నా ఏం బీకేది లేదు నా దర్శనం నడిపోయేది. ఎంపీ ఎలక్షన్ల దాకా అంతే ఇంత పలిగింది. అరే పలిగినాయని అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ పోయి చూసిండు, పలిగిపోయింది వాస్తవం, అదైంది. దాని మీద యాక్షన్. అన్నారం పోండి, సుందిల్లో పోండి, కన్నెపల్లి పోండి, పంపదలో పోండి, మల్లన్న సాగర్ మొత్తం పోయింది, ల్యాండ్ ఎక్స్పోర్ట్, రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ వెంకరామరెడ్డి కానీ బయటికి తీయండి. రాజ్ పుష్ప అతని పేరే లేదు వాళ్ళని చుట్టపని వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు మధ్యలో కాంగ్రెస్ మంత్రి వారు ఎవరో చేసుకున్నట్టు మాట్లాడారు. ఎమ్మెల్సీ కలెక్టర్ కదా ఇంతకుముందు, వాళ్ళ తమ్ముడు బిడ్డనే ఎవరో ఈ మధ్యలోనే అయిందంట పెళ్లి. సరే ఏమున్నది అంత కథ, పేరు రాదు ఆయన పేరు రాదు. ఎందుకోసం ఎవరైనా మాట్లాడుతున్నారు? రెడ్డి గారు కదా, మరి ఇంకేమొస్తుంది, చుట్టపొడి అయిపోయాడు కదా. అయితే ఇవాళ నాకు ఏం లేదు, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది మనది. ఇది ఇవాళ ఎంత పెద్ద దోపిడీ జరుగుతున్నా ఒక వ్యవస్థ, నా వెనుక ఒక వ్యవస్థ లేకుండా ఎన్ని వస్తున్నాయి అంటే, మీ దగ్గర ఒక వ్యవస్థ ఉంది. కనీసం పోయిన దుర్మార్గుడు 5,70,1 కోట్లు అప్పు చేసి జనం మీద వేసిండు. పోయిన దుర్మార్గుడు పేపర్ అమ్ముకున్నాడు. పోయిన దుర్మార్గుడు పవర్ సెక్టార్ మీద మొత్తం అప్పులు చేసిండు, సర్వనాశనం చేసింది తెలంగాణ. పోయిన దుర్మార్గుడు ఇవాళ నిరుద్యోగాన్ని పెంచిండు. పోయిన దుర్మార్గుడు ధరణి పేరుతో భూమి గుంజుకుండు. పోయిన దుర్మార్గుడు మిషన్ భగీరథ పేరుతోని మరి దాదాపు 45,000 కోట్ల రూపాయలు గుంజుకుండు. దోచిపెట్టింది ఎవరు? ఒక ఆంధ్ర బరా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి. మీకు అవకాశం ఇచ్చింది పబ్లిక్, మీరు పనిచేయరు. 2 నెలలు అయిపోయింది చూస్తున్నా, 2 నెలలు అయిపోయింది మీ బుగ్గకాలు వేసుకొని తిరిగాను, 2 నెలలు అయిపోయింది మీ వెనక ముందు పైలట్ ఉన్నా, 2 నెలలు అయింది నేను ప్రోటోకాల్ ఎంజాయ్ చేసుకుంటా, 2 నెలలు అయిపోయింది మీరే ప్రభుత్వ లాంఛనాలు మీరు ఎంజాయ్ చేసుకుంటా. ఇవాటి వరకు మీకు చర్చలు లేవు, ఇవాటి వరకు మీరు వీటిపైన యాక్షన్ లేదు, డిసిజన్ మేకింగ్లో మీరు ఫెయిల్ అయిపోయారు, మీకు ఆ గట్స్ లేవు. నేను అంటున్నా ఇప్పటికైనా రేషన్ తెచ్చుకున్నట్టు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు. సో నవీన్ మిట్టల్ గారు, మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి దీని మీద. ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెడతారా, మమ్మల్ని పిలుస్తారా, ఇంకేం చేస్తారు? సో మీడియా ముఖంగా చెప్పండి, మీరు డిఓపిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? ఈ 6.5 ఎకరాలు 7 ఎకరాలు లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎట్లా సంపాదించగలిగినారు, ఏం అమ్ముకొని ఇది కొన్నారు? సో ఇవన్నీ వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రైవేట్ లైఫ్లో లేకపోతే ఇంకొకరి లైఫ్ లాగా మీది కాదు, మీరు ఐఏఎస్. సో మీరు పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు, పబ్లిక్కి మీరు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చెప్పాల్సిందే. మరి ఈ గవర్నమెంట్ మరి ఏం చర్యలు తీసుకుంటుందో మరి మీకే తెలవాలే. ఇక అది పెద్ద క్వశ్చన్ మార్క్గానే కనబడతా ఉన్నది. ఇట్లాంటి ఆఫీసర్లను పెట్టి ధరణి మీద మీరు సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తారన్నది ఇక అది పెద్దగా ఏం అర్థం కాని విషయం. ఇంకొకటి, సమస్యలు పరిష్కరించడమే కాదు, దోచుకున్న భూములు కక్కిస్తామని చెప్పిండు రాహుల్ గాంధీ. తీసుకున్న భూములు బయటకు తీసి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. ఇది ఆషామాషి డైలాగ్ కాదు, ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. ఇది జనం చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడు ఆ భూములు తీసుకొని పంచుతారని. మరి అట్లాంటి దొంగలు ఉన్న తర్వాత ఇంకెక్కడ పంచుడు, ఏం కథ?
సో గవర్నమెంట్ ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఇంకా సమయం ఉంది. మీరు వచ్చి 2 నెలలే అవుతుందన్న ఒక ఆలోచనలో ఇంకా జనం ఉన్నారు, ఏదో చేస్తారన్న ఆశతో ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాం. ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతే ఈ ప్రశ్న మరింత గట్టిగా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తాం ప్రజల తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.